నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అవునైనా చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం విన్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ హృదయాలను దేవుడు తెలియజేస్తూ ఉన్నాను. మన దేవుడి సన్నిధానంలో ఉన్నాం. దయచేసి దేవుడి సంగతులను మాత్రమే మన హృదయాల్లో నిలుపుతూ దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడని ఆసక్తి మనలో ఉంటే నిజంగా దేవుడు చెప్తున్న మాట మనల్ని బలపరుస్తుంది. ఒకవేళ మనం ఏదైనా పరిస్థితులు మార్చాల్సిన స్థితి ఉంటే దేవుడు మారుస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగా తల్లి చూపుతున్నాను. మీ ఉన్నతమైన ఘనమైన నామానికి చెల్లిస్తూ ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధానంలో మేము అందరూ చేరి మీ వాక్కులను మా హృదయంలో నిలుపుకోవడానికి, మా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి ఏదైతే మా కొరకు మీ యొక్క గ్రంథంలో లిఖితం చేసి మా ప్రశ్నించారో ఆ మాటను పరిశీలిస్తూ మా ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకోవడానికి, మా బ్రతుకులను దిద్దుకోవడానికి, మా యొక్క జీవితాలను మీరు గడుపుకోవడానికి మీరు ఇచ్చిన మాటలు నేర్చుకోవడానికి నన్ను తెచ్చిన అవకాశాన్ని పరుచుకోవాలనుకుంటున్నాను. ఇటువంటి మీ వాక్యాన్ని ఈ మాటలను ఆలోచిస్తుండగా నన్ను మరుగుపరచండి. నీ పరిశుద్ధాత్మ సహాయంతో మీరే నాతో మాట్లాడాలని, నా జీవితాలకు కావలసిన ఆత్మీయ మాటలు నేర్పించుకుని మమ్మల్ని తండ్రి ఇంకా ఏదైనా పరిస్థితులు మేము మారకుండా ఉన్నట్లయితే మమ్మల్ని మార్చి నడిపించాలి. ఏదో క్రీస్తు వారు నడిపించున్నాము. ఆమె ప్రియ సహోదరు సహోదరులారా, దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొక ఆదివారంలో మనం దేవుడి మాటలు వినడానికి ఆయన సన్నిధానంలో కూర్చున్నాం. నిజంగా ఈ సమయం మనకి దక్కిందంటే ఇది మన గొప్పదనం అయితే, మన స్థితి ఆరోగ్య స్థితి అయితే, మన యొక్క జ్ఞానం అయితే ఇక్కడ మనం కూర్చోలేదండి. జాగ్రత్తగా నమ్మాం. ఎందుకంటే ఏదో పైన విశ్వాసంతో మనం ముందుకు వెళ్తే దేవుని యొక్క ఆత్మీయ స్థితి మన జీవితాన్ని ఇంకా కట్టదు. ఓకే, ఈరోజు ఒక విషయాన్ని మనం దేవుని వాక్యంలోంచి నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. చాలా మంది ఇప్పుడు పరిస్థితులు, సంఘాలు పెరుగుతున్నాయి, చర్చిలు పెరుగుతున్నాయి, సన్నిధానాలు కడుతున్నారు, అనేక మంది పాస్టర్ గారు వాక్యం చెప్పే వాళ్ళు తయారవుతున్నారు. మంచిదే. అయితే విశ్వాసంలో పరిస్థితి సంఘాలలో ఉంటున్న సభ్యులకి ఏంటి, వాక్యం చెబుతున్న వారికి ఏంటి, ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చూస్తుంటే విశ్వాసం ప్రతి ఒక్కరిలో సన్నగిలుతుందండి. అంతేనా? ఎందుకంటే వాక్యం చెబుతున్న సంగతులను వాక్యంతో వారి జీవితాలను ముడిపెట్టుకుని సరి చేసుకోక, వాక్యం చెబుతున్న సంగతులు వినేసి వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత ఎలా జీవిస్తున్నారంటే తమకు ఇష్టమైనట్టుగా తమ సొంత ఆలోచనలు పెట్టుకుని నడుస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇది ఆత్మీయ స్థితిలో దేవుడు ఈ విషయాన్ని ఎలా అంటుందంటే దిగజారిపోవడం. ఎవరైనా కొన్ని సందర్భాల్లో వ్యక్తులతో మనం సందర్భాలు మాట్లాడుతున్నప్పుడు ఇంతగా దిగజారిపోయేంట్రా అంటున్నాం. ఒక పాపం చేసినప్పుడు కానీ, లోపల ఉన్న విషయాల్లో ఏదైనా దొంగతనం చేసిన వ్యక్తులు కానీ అప్పటి వరకు బాగుంటాడు, సడన్ గా ఏదో విషయాల్లో పట్టబడ్డానికి బాగున్నాయి, ఇలా ఎంతలా దిగజారిపోయారంట అని అడుగుతుంటాం. ఈ లోపల చూస్తుంటాం, కానీ వాటిని అయితే గుర్తించవచ్చు. కానీ ఎక్కువగా ఆత్మీయ స్థితిలో దిగజారిపోయే పరిస్థితిని గుర్తించాలంటే మనకి ఏ ఆధారం ఉండాలి? మన ఆత్మీయ స్థితి పతనమైపోతుందని మనకు తెలియాలంటే మనం మొదట దేవుడి దగ్గర ఉండాలి. దేవుడి దగ్గర ఉంటే సరిపోదు, దేవుడి ద్వారా మనం హెచ్చరింపబడాలి. దేవుడి ద్వారా మనం ఎలా హెచ్చరింపబడతాం చెప్పండి? దేవుడు మనతో ఎలా హెచ్చరిస్తాడు? అది వాక్యం ద్వారా. తన దేవుడి మాటలు ఉన్నాయి కదా, దేవుడి వాక్యంతో మనం మాట్లాడతాడు ఆయన. అప్పుడు మన ఆత్మీయ స్థితిలో ఒకవేళ దేవుడు ఏదైతే చెప్తున్నాడో సేవకుల ద్వారా, అది సేవకుడిగా ఉండొచ్చు, సేవ చేస్తున్న వారిగా ఉండొచ్చు, సేవ చేస్తున్నప్పుడు వింటున్న సభ్యులుగా, సంఘ సభ్యులుగా ఉండొచ్చు. ఆత్మీయ స్థితి ఎలా ఉందో దేవుడు
ఈ మాట చెప్తున్నప్పుడు అండి మీ ఒక్కరికే కాదండి, ఈ మాటలు చెప్తున్నప్పుడు ఈ స్థితి నా ఆత్మీయ జీవితాలు కూడా కట్టగలదు. అంత గొప్పదండి వాక్యం. ఎందుకంటే వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆయన మాట్లాడతాడు, రెండంచులు కలిగిన ఖడ్గం. అంటే ఇప్పుడు మీరు తప్పు చేశారు కూడా మీకు తెలుసు, అంతేకాదు నాలో తప్పు ఉంటే అంటే ఇది రెండంచులు కలిగిన ఖడ్గం. ఎప్పుడు మిమ్మల్ని తగ్గొట్టింది కాదు, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. చెబుతున్న వ్యక్తికి ఇది సంబంధించిందే, వింటున్న వారికి కూడా సంబంధించిన వాక్యం అంత గొప్పదండి దేవుడి వాక్యం. అలాంటి వాక్యము మనల్ని మన ఆత్మీయ స్థితిని ఎలా ఉన్నామో మనకు తేటగా తెలియజేస్తుంది. ఒకసారి ఒక మాట చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయనయందు సృజింపబడును, సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టియు. ఈ మాటలో దేవుడు మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే ఆయన లేకుండా ఈ లోకంలో ఏది లేదు. ఏది లేదంటే ప్రతిదానికి అది ఆధారం లేదు. పాపానికి కాదండి, ప్రతిదానికంటే మనిషి బ్రతకడానికి ఈ లోకంలో ఏదైతే అవసరమో, ఏదైతే ఆత్మీయంగా బలపడడానికి ఈ లోకానికి వచ్చే ప్రతి మనిషికి ఏ అవసరాలు ఉన్నాయో, ఈ లోకంలో సృజింపబడిన ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఏవైతే కనబడుతున్నాయో అన్ని కూడా చెప్పాలి ఆయన ద్వారానే సృజింపబడి. మనమైతే ఏమి చేయలేము. అయితే ఇంత సృజింపబడి మన ద్వారా ఆయన ద్వారా సృజింపబడి మన కొరకు ఇంత చేసినా కూడా మనుషులు ఎంత చూస్తున్నా కూడా విశ్వాసంలో ఏమైపోతున్నారంటే బలహీనలు అయిపోతున్నారు. దేవుడు అదే చెప్తున్నాడు. అదే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, అదే తీతుకు రాసిన పత్రిక చేద్దాం 1వ అధ్యాయం 16వ వచనం కూడా ఒక మాట మాట్లాడుతున్నారు. చూద్దాం ఎలా ఉంటారంటే విశ్వాసంలో మనుషులు ఎలా ఉంటారని చెప్తున్నాడంటే దేవుడు ఎరుగుదమని వారు చెప్పుదురు కాదు. విశ్వాసంలో నేను విశ్వాసిని అని సన్నిధానం వెళ్ళడం, వాక్యం చెప్పడం, వాక్యం వినడం, వాక్య సాంఘికమైన విషయాల్లో అన్నింటిలో సమానంగా ఉండడం ఉంటూ కనబడుతుంటారు. కానీ వాళ్ళు ఎలా ఉంటారంట? అసహ్యులు, అవిధేయులు. ఎవరికి అసహ్యులుగా ఉంటారు? మనుషులకి కాదండి, దేవుడికి. అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కారం విషయము గొంతులే ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమంటున్నారు. అంటే కొన్ని పనులు కూడా ఎవరికి చెప్తారు? ఇక్కడికి వచ్చి వాక్యం వింటారు, దేవుడు మాటలు వింటారు, మళ్ళీ లోకంలో వెళ్ళిపోయి లోక విషయాల్లో పాల్గొని యథాజీవం ఏదంటారు కదా, అలా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు అన్నమాట. అంటే దేవుడైతే ఈ స్థితి ఏమంటాడంటే ఒకవేళ సంఘంలో వచ్చినా వాక్యం విన్నా దేవుడితో సంబంధం కలిగి ఉన్నా లోపలికి వెళ్ళి మళ్ళీ లోక జీవితంలో పెడుతున్నాం అనుకోండి, దాన్ని మనల్ని ఏమంటాడంటే ఆ విషయాన్ని దేవుడు మనకి ఎలా చెప్తాడంటే విశ్వాసంలో బలహీనులుగా మారిపోతున్నారు అని చెప్తారు. అది విశ్వాసపు భ్రష్టత్వం. ఒకప్పుడు దేవుడు నమ్మాం, ఒకప్పుడు దేవుడు తెలుసుకున్నాం, రక్షణ పొందాం, దేవుడు ఎదుర్కొచ్చాం, మార్పు చెందాం, రక్షణ పొందాం, దేవుడి సంఘంలో చేర్చబడ్డాం, దేవుడితో నడుస్తున్నాం. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే రాను ఇప్పుడు బాగా పాటలు పాడేవారు కదండి మీరు. ఏమైపోయింది? ఒక ఆయన ఏం చెప్పారంటే మంచిగా పాటలు పాడతారు, దేవుడి సన్నిధానంలో పాడతారు, సభలకు పాడతారు, పెళ్లిళ్ళకు పాడతారు, కానీ అతనుకున్న వ్యసనాన్ని మాత్రం వదలరు. కొంతమంది చాలా బాగా మాట్లాడతారు, దేవుడి సన్నిధానం వస్తారు, దేవుడి మాటలు వింటారు, దేవుడితో ప్రార్థనలో
కానీ వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే చాలా దారుణంగా ఉంటాయి. ఏంటి ఇలాంటి స్థితిని ఏమంటున్నాడు దేవుడు? విశ్వాసము భ్రష్టత్వం. చాలా ప్రమాదకరమైందండి ఇది, మనం గమనించాలి. విశ్వాసము భ్రష్టత్వం అనేది ఈ ఆత్మ జీవితాన్ని నాశనం చేశాడు. ఒకవేళ దేవుడు తెలియకుండా నాశనం అయిపోయింది, అది వేరే స్థితి. దేవుడు తెలుసుకుని రక్షణ పొంది మార్పు పొంది దేవుడి దగ్గరికి వచ్చి కూడా ఇంకా మళ్ళీ లోకాలకు వెళ్ళిపోతాం అనుకోండి, ఆ స్థితి ఏమంటారు తెలుసా? విశ్వాసపు భ్రష్టత్వం అండి. భ్రష్టత్వం, భ్రష్టుడైపోతాడంట. ఏమండి, ఇలాంటి విషయాల్లో దేవుడు మనతో మాట్లాడుతూ ఒక వచనం చూపిస్తున్నారు చూడండి. యెహెజ్కేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనం 30 చూడండి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం. తగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందుడు గాని వాటిని అనుసరించి. దేవుడికి ఎప్పుడు తెలిసి మా ఈ విషయం మనకెప్పుడు తెలుసు? వారి జీవన స్థితి చూసి, వారి బ్రతుకు చూసి, వారు చేస్తున్న క్రియలు చూసి, వారు చేస్తున్న పనులు బట్టి, వారు జీవిస్తున్న జీవితాన్ని బట్టి మనం చెప్పాలి. కానీ దేవుడు ఎప్పుడు చెప్తారు తెలుసా? నీ నా జీవితాన్ని ఎరుగులేదు. ఎప్పుడు యెహెజ్కేలు గారి ద్వారా రాయిస్తున్న ఈ మాటలండి. యెహెజ్కేలు ద్వారా ఎప్పుడో రాయించాడు మన గురించి. ఆత్మీయతలో ఎలా పతనమైపోతారు మీరు. కానీ చదవడం మళ్ళీ మాట, నా జనులుగా తగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు వింటారు, వారిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపడుతుంది కానీ వారి హృదయం లాభం అపేక్షించుతున్నది. ఎంతో గొప్ప గొప్ప వార్తలు చెప్తారు, ఎంతో గొప్ప గొప్ప మాటలు దేవుని మాటలు చెప్తారు, ఇష్టపడతాం అనిపిస్తూ ఉంటారు. ఎంత బాగా చెప్తారండి. వెనకాల ఏం చూస్తున్నారో లాభం, లాభం. ఏమంటే దేవునికి దగ్గర చూడాల్సింది లాభం కాదండి. ఆత్మీయ స్థితిలో మీ యొక్క ఉన్నత పరిస్థితి ఎప్పుడు ఒకే విధంగా ఉండాలని దేవుడు కోరుకోలేదు. అంచెలంచెలుగా ఎదగాలని లోకంలో ప్రతి మనిషి ఆర్థిక విషయంలో ఇష్టపడుతూ ఉంటారు. అలా జరుగుతుంటే సంతోషిస్తూ ఉంటారు. అవునా? ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఎవరైనా లోపల బ్రతుకుతున్నప్పుడు ఒక వ్యాపారం కానీ, ఒక ఉద్యోగం కానీ, ఒక పని కానీ రోజు అభివృద్ధి చెందుతుంటే ఎంతో సంతోషిస్తారు. మరి ఆత్మీయ స్థితిలో ఈ జీవితం సంఘంలో దేవుని సన్నిధానంలో దేవుని ఎదుట ఎలా ఉంది? అభివృద్ధి చెందుతుందా? పతనమైపోతుందండి. రోజు రోజుకి పతనమైపోవడం దిగిపోతుంది. దాన్నే పతన వ్యవస్థలో పడిపోయిన ఆత్మీయ స్థితి అంటున్నాడు దేవుడు. దాన్ని కట్టుకోవాలి. ఈ ఆత్మీయ స్థితిని ఎలా గుర్తించాలను? నా ఆత్మీయ స్థితి పతనం అయిపోతుందని నాకు ఎలా తెలుస్తుంది? ఎలా చెప్తుంది? ఏమన్నా ఎవరైనా చెప్తే కదండి నేను పాడైపోతున్నాను తెలియాలి అని అంటూ ఉంటారు కొంతమంది. ఎవరో చెప్పలేదు నాకు, ఇప్పుడు వరకు నాకు ఎవరో చెప్పలేదు నేను పాడైపోతున్నానండి. ఇట్లా ఇంతకాలం మీకు చెప్పుకుంటూ ఉంటే నిజంగా ఈ నష్టం నుంచి ఇప్పుడు నేను భయపడుతుంది కదండి అని చెప్తుంటారు కొంతమంది. అర్థమవుతుందా? కానీ ఆత్మీయ స్థితిలో ఒకవేళ మనుషులు చెప్తే, ఒకవేళ ఎవరన్నా నేను వచ్చి అయ్యా నీ పరిస్థితి ఇదండి, అమ్మ నీ పరిస్థితి ఇది, నువ్వు మార్చుకోమని చెప్పారప్పుడు నేను స్వయం వచ్చి మీరు ఏమన్నా తెలుసా చెప్పొచ్చారండి మీ పని మీద చూసుకోండి. అయితే చెప్పగలిగిన వాళ్ళు చెప్తే మనకి నిజమైన నా పరిస్థితి ఏంటని నాకు అర్థమవుతుంది. అంతే కదా? చెప్పగలిగిన వాళ్ళు చెప్పాలి. ఆయన ఎలా చెప్తారు మరి ఆయన? ఏమన్నా ఒకసారి చూద్దాం. ఒకసారి దేవుడు అంట మనం బాగైపోకుండా కాపాడగలదు, కాపాడుతూ ఉంటారు కానీ మనం దాన్ని గుర్తించలేదు. ఒకసారి చూడండి యెహోషువ గ్రంథం
కాపాడుతున్నాడు దేవుడు. కానీ మనం ఎవరిని బట్టి మనం ముందుకు వెళ్తున్నాం? హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనం. గుణపరుచుదును. చూడండి, దేవుడు మనం పాడైపోతున్నా, మనం నాశనం అయిపోతున్నా వదిలేదంట. విశ్వాసఘాతకుడు కాకుండా మళ్ళీ కాపాడేవాడు, కాపాడడం ఆయనే. కానీ మనం ఆయన దగ్గర వెళ్ళాం, ఆయన దగ్గర మాట వినం. ఒకవేళ ఇలా వాక్యంలో ఆయన చెప్తున్నారు, ఇది నా అర్థాలు. మన మనుషులకున్న ఒక విశిష్టమైన లక్షణం ఏంటో తెలుసా? ఇప్పుడు ఎవరైనా మద్యం గురించి అదే మద్యపానం గురించి మాట్లాడుతున్నానుకోండి, పలానా వ్యక్తి మద్యపానం అవుతున్నాడు కదా, అతని గురించి ఈ మాట. ఎవరైనా తిట్టు గురించి దేవుడు బూతులు తిన్న బూతుల గురించి మాట్లాడాడు కదా, ఇంకా అతని గురించి ఎలా వచ్చేస్తాం మన మైండ్లో. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రతి మనిషిని కూడా దేవుడి వాక్యం గర్దిస్తూనే ఉంటుంది, ప్రతి మనిషిని. కానీ మనం తీసుకోం, ఎదుటి వారికి ఇస్తాం. దేవుడు అంటారు ప్రతి ఒక్కరు పాడైపోవాలనుకుంటున్నాడ, వాళ్ళు పాడైపోకుండా ఉండడానికి దేవుడు మళ్ళీ తీసుకొస్తాడంట. దేవుడు చదవండి మళ్ళీ మాట. గుణపరచుదును, చల్లారిను. చూసారా, దేవుడే మనల్ని ప్రేమించి మనల్ని స్నేహిస్తున్నాడంట. మనిషి అయితే దేవుణ్ణి ఏదో విశ్వాసం అప్పట్లో చదివానండి, ఇప్పుడు ఉండబోతున్నానండి. అప్పుడైతే ప్రేమ ఉందానండి, అప్పుడైతే విశ్వాసం ఉందానండి, ఇప్పుడు ఉండబోతున్నానండి. ఎందుకంటే ఈ పరిస్థితులు, నా పరిస్థితి అలాంటిదండి, నా జీవన శైలి అలాంటిదండి, నా ఉద్యోగం అలాంటిదండి, నా పని అలాంటిదండి, కాబట్టి అలాగోతున్నాను, నాకున్న స్థితిలో అలాంటిదండి, అందుకు నేను విశ్వాసం పోతాను అలా నీ వాళ్ళు అర్థమవుతుంది. కానీ ఆధారపడాలండి. ఆ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలంటే విశ్వాసమునకు కర్త ఎవరు? విశ్వాసమునకు కర్తయును దాన్ని కొనసాగించువాడు అయినా యేసు. ఆయన్ని పట్టుకోవాలండి. మనం యేసుక్రీస్తు వారిని మనం విశ్వాసం నుంచి ఆయన ద్వారానే మనం బ్రతుకుతుంటే, మనం ఆయన మీద మన దృష్టి నిలిపితే మన విశ్వాసంలో జారిపోకుండా చేయి పట్టుకుని. చూడ, ఒక పేతురు గారు నడుస్తున్నప్పుడు, నీటి మీద నడుస్తున్నప్పుడు, ఆయన నడుచుకుంటూ వస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఎలా అయితే ముందంట వీళ్ళు నావలో ఉన్నారో యేసుక్రీస్తు వారు నడుచుకుంటూ వచ్చారు. వస్తున్నప్పుడు పేతురు గారు, దేవా నేను కూడా నడుస్తున్నాయా అంటే, సరే నడువు అన్నాడు. నడిస్తే కొంతవరకు బాగా నడిచాడు. మళ్ళీ అసలు నేనేనంటావని నడుస్తున్నాను అనే భావన చెప్పాడు. విశ్వాసం సన్నగిలిపోతుంది. అప్పుడు ఏమవుతున్నాడు? మునిగిపోతూ ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు చేయబట్టుకుని. ఇప్పుడు మనం కూడా మొదట ఎలా ఉన్నాం? దేవుడంటే బాబాయ్, దేవుడంటే ఇంత గొప్ప విషయమా? దేవుడంటే ఇంత శక్తి కలిగిన వాడా? దేవుడు నన్ను ఇంత బలపరుస్తున్నాడా అని ఆ శక్తితో ముందుకు వచ్చాం. రాను 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 కొంచెం నడిచాం, దేవుడు కొంతకాలం నడిచాం. తర్వాత సన్నగిలిపోతుంది, దిగజారిపోతుంది విశ్వాసం. దిగజారిపోతున్నప్పుడు దేవుడు చేయి చాపుతున్నాడు, నువ్వు చేయి పట్టుకోవాలి. అర్థమవుతుందా? నువ్వు దేవుడు చేయి పట్టుకోవాలి. దేవాలను లేపు, నడుపు అని అడగాలి. అడగకుండా లోకంలో ఒక సామెత ఉంటుంది, అడగంటే అమ్మైనా పెట్టదు. అని అడగకుండా దేవుడు చేస్తాడు. కానీ నువ్వు విశ్వాసం విషయంలో నీ పతనాన్ని నువ్వు పాడవకుండా ఉండడానికి నీ యొక్క ఆత్మస్థితిని మెరుగుపరచుకోవాలని నువ్వే అడగాలి. నేను ఆత్మస్థితిలో పాడైపోవాలని ఎవరు చెప్తుంది? చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. నేను ఆత్మస్థితిలో దిగజారిపోతున్నాను, నేను ఆత్మస్థితిలో ముందున్నట్టుగా లేకపోతున్నాను, లేకపోతే ఉన్నత స్థితిలో నా జీవితం వెళ్ళట్లేదు, ఆత్మస్థితిలో నేను దేవుడు అనుకున్నట్టుగా ఉండలేకపోతున్నానేమో అనే అనుమానం ఉంటే మనలో ఒకటి పొద్దుగా ఉన్నదని అర్థంగా మనం భావించాలి. దాన్ని చెబుతూ మత్తయి సువార్త
అనేకుల ప్రేమ చల్లారును. అంటే ఒకవేళ విశ్వాసంలో మనం పాడైపోతున్నాం నాశనానికి వెళ్ళిపోతున్నాం అంటే మనలో ఒకటి కొద్దివైపోతుంది. ఏంటంటే ప్రేమ. అక్రమం విస్తరించుడే చేత ఇప్పుడు సంఘాల్లో కూడా చాలా చోట్ల ఏమవుతుంది, అక్రమాలే. నా దగ్గర ఒక సంఘం నేనే చేస్తున్నాను, ఒక ఆయన నా వల్ల వచ్చిందా, నిజంగా నీ వల్ల వచ్చిందా? కానీ సంఘాన్ని పెట్టేదేమో చెప్పాలి. పాస్టరా, విశ్వాస, సంఘ పెద్దల చెప్పాలి. సంఘాన్ని నిలబెట్టేది ఎవరు? దేవుడండి. ఇక్కడ సంఘాన్ని ఉంచాలన్నా, మరో చోట సంఘాన్ని నిలబెట్టాలన్నా, కొన్ని వందల సంవత్సరాల సంఘాలు నడిపించాలన్నా, దేవుడి రాకడ వరకు సంఘాలు నిలబెట్టాలన్నా చేయాల్సింది ఎవరు తెలుసా? మనుషులేదు కాదండి. సంఘానికి అసలు సంఘం ఎవరి ద్వారా వచ్చింది? యేసుక్రీస్తు ద్వారా. ఆయనే సంఘానికి మూల రాయనగా నిషేధింపబడిన రాయి, తలకు మూల రాయి. అలా అనుకున్నారు, యేసుక్రీస్తు చంపేశాం, అయిపోయింది. ఏమైతే యేసుక్రీస్తు వారిని ఆరంభించే క్రీస్తు సంఘాలకి, అంతే కదా. అప్పుడు వరకు ఏ ఆరాధన ఉండే తెలుసా? అప్పుడు వరకు ఎలా ఆరాధించేవారు తెలుసా? సమాజంగా కూడారు. అప్పుడు సమాజ కోణంలో ఉండే. తర్వాత ఏమొచ్చింది తెలుసా? సంఘ కోణాలు వచ్చింది. సంఘానికి ప్రాముఖ్యంగా సంఘాన్ని నిలబెట్టిందా యేసుక్రీస్తు వారు. ఆలోచించే ప్రియులకు, దేవుడు మన ఆత్మీయ స్థితి పతనమైపోకుండా నిలబడడానికి మనకు సహాయం చేస్తాడు. మనం ఆయన మీద ఆధారపడాలి. అంటే మొదటగా ఒకవేళ ఆత్మీయ స్థితి పతనమైపోతుందంటే నీ జీవన శైలిలో, నీ ప్రేమ ఆప్యాయతల్లో ఏదైనా తేడా వచ్చిందనుకో, నేను ఆత్మీయ స్థితిలో ఎక్కువగా కోప్పడుతున్నాను అనుకోండి, ఆత్మీయ స్థితిలో మనం అర్థమవుతుందా? ఎవరికో వాడే పరిశీలించుకోవాలండి. నేను మిమ్మల్ని చెప్తున్నాను అనుకోవద్దు. అంటే ఎక్కువగా ఇలాంటి లక్షణాలు ఏంటోనండి, నాకున్న జబ్బ లాంటిదండి, దాన్ని బట్టి ఇలా వస్తుంది. అస్సలు తప్పు. చూడండి, మరొక మాట కూడా చూద్దాం. యేసుక్రీస్తు వారు సంఘాలకు చెబుతూ, నేను ఆ ఒక్కటి లేకపోతే మీరు నా దగ్గరికి రారు అంటారు. ప్రకటన గ్రంథం తీద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ సంఘంతో, ఎఫెసు సంఘంతో మాట్లాడుతున్న మాట. భరించి అలయలేదని నేనెందుకు? అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితులని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. సంఘంలో చెప్తున్న మాట. సంఘం అంటే సభ్యులతో, సంఘంలో ఉన్న సభ్యులతో మాట చెప్తున్నాడు. మొదట నీకుండిన ప్రేమ అంటే అన్నింటిలో బాగున్నారంట, ప్రేమ ఒకటే పోయిందంట. సహించలేరు మనుషులు. ఒక ఆయన పాట పాడేది అనుకోండి, అతను బాగా పాడేస్తే సరిపోతుంది, నేను పాడాలనుకోవాలి. ఎవరైనా అతను పాడాడు చాలా బాగుంది, నేను కూడా మంచిగా పాడాలనే అభిప్రాయం ఉంటుంది. అతను సరిగా ఉండకూడదు, నేనే పాడాలని పాడాలనుకోండి. ఏమైపోయింది స్థితి? ఏమైపోయింది? ప్రతిదానికి ఇంకొకరికి మంచి కూడా నేనే పాడాలనుకోండి. ప్రేమ కూడా లేదు. వాక్యం ఎవరికి ఇవ్వకూడదు, నేనే మాట్లాడుకోవాలనుకుంటారు, నేను మాత్రమే చెప్పాలి వాక్యం అనుకుంటాను. ఈ వాక్యం సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించే పరిస్థితి నాకు కూడా వస్తే బాగుంటుంది ఆశపడటం తప్పులేదండి. కానీ నేనే చెప్పాలి, ఇంకొకరు మాట్లాడకూడదు అనుకున్నామంటే ఇక్కడ ఎలా ఉంది? ఒక ఎలా అనుకుంటే స్థితి మారిపోయింది. అందుకే ఇక్కడ హెచ్చరిస్తున్నాడు సంఘంతో. సంఘంలో ఉండే పరిస్థితులండి ఎక్కువగా ఆత్మీయ స్థితి పతనమైపోవడానికి కారణం సంఘంలో కూడా కొన్ని పరిస్థితులు ఉంటాయి.
ఏమంటే నేను వెళ్తున్నాను కానీ సంఘానికి వెళ్తే ఒక పాట కూడా ఇవ్వడం నేను ఎందుకండి అంటే అతను పతనం అయిపోవడం కారణం ఏంటి చూసారా? సంఘానికి వెళ్తున్నారు కానండి సరైన వాక్యం చెప్పట్లేదండి. అంటే నువ్వు వాక్యం చెప్పగా ఉండడం కూడా అతని ఆత్మీయ స్థితికి పతనానికి కారణమే. ఏమంటే ఇక్కడ ప్రేమ చల్లారిపోయిందంట. చూడండి అక్కడ ఇంకొక మాట కూడా తీసుకున్నాడు చూడండి 3వ అధ్యాయం 16వ వచనం. అదే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం. కనుక దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వెచ్చని స్థితిలో నువ్వు ఉంటే నేను ఏం చేస్తానంటున్నాడు? తిడతానంటే కొడతానని కూడా అంటలేదు. ఎందుకని ఈ మాట అన్నాడంటే ఉమ్మి వేస్తానన్నాడంటే ఉమ్మంటే మన నోటి నుంచి వెళ్ళిందనుకోండి. ఉమ్మ ఎక్కడ ఉన్నది? లవాజం మన నోట్లో ఉన్నది. మన నోటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత దాన్ని ఇష్టపడతామా? చెప్పాలి. అంటే ఎంత చీదరించుకుంటామో జాగ్రత్త. ఒకవేళ నీ స్థితిలో నీ ఆత్మీయ స్థితిలో సరైన పెరుగుదల, సరైన అభివృద్ధి, సరైన దేవుని భయభక్తులు పెరగకపోతే, ఒకవేళ నువ్వు ఇక్కడ విని మాట విని దేవుళ్ళు ఉంటూ లోపలికి కలిసిపోయి దాన్ని ఏమంటాడంటే దేవుడు నుల్లి వెచ్చని స్థితి. అలా ఒకవేళ నువ్వు ఉంటే నేను ఏం చేస్తానంటున్నాడు? ఎంత నీచమైన మాట్లాడని చెప్పారు మన లోపల ఈ మాట. అంటే నిలబెట్టాడు ఉమ్మేసాడండి అలా అనుకోండి. ఎక్కడైనా ఎలా ఉంటుంది? బాగుంటుంది. ఏ వ్యక్తి గురించి పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళాడండి ఇలా ఉమ్మేసి తిట్టాడండి అన్నమాట బాగుంటుంది. దేవుడు ఏమంటాడు తెలుసా? నీ ఆత్మీయ స్థితి కూడా సరిగా లేకపోతే నేను ఎంత ఎంత ఎలాంటి పరిస్థితి మాట చూడండి. అది ఎంత దీనమైన పరిస్థితి మాట చూడండి. ఆలోచించండి. సరే వినాలి దయచేసి. ఇంకా ఆత్మీయ స్థితిలో జరగాలిపోవడానికి ఇంకా కారణాలు ఏమున్నాయో కూడా చూద్దాం. ఒకసారి తిమోతికి రాసిన 2వ పత్రిక మనం ఒక విషయాన్ని తెలుసుకున్నాం. ప్రేమ చల్లారిపోవడం, ప్రేమ తగ్గిపోవడం, ఆత్మీయ స్థితిలో నీ ప్రేమను కోల్పోవడం, నువ్వు ఆత్మీయ స్థితిలో జగదారిపోతున్నావు అని చెప్తున్నాడు. మరొక మాట చెప్తున్నాడు చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికులకు వెళ్ళాను. ఒక సేవలో కొనసాగుతున్న వ్యక్తి ఏం ప్రేమించాడంట? దేమ ఇహలోకాన్ని, ఈ లోకాన్ని ప్రేమించడం. ఏమైపోయాడు? భ్రష్టుడైపోయాడు. అప్పటి వరకు విశ్వాసం బ్రతికాడు, పౌలు గారితో తిరిగాడు, అపోస్తుల బోధలో నిలబడ్డాడు, సంఘానికి అనేక సేవలు ఇస్తూ సేవలు చేశాడు. ఈ దేమ తర్వాత ఏమైపోయాడంట? ఇహలోకాన్ని అంటే ఇప్పుడు సంఘానికి వస్తూ ఉంటారు, కరెక్ట్గా ఆదివారమే మంచి పని తగిలింది. అర్థమవుతుందా? మరి ఏం చేస్తామండి? పరిస్థితి అలాంటిదండి. ఇహలోకాన్ని ఏమంటాము? ప్రేమించి దేవుని సన్నిధానానికి వదిలేదు. ఇది ఇహలోక ప్రేమ. ఇహలోక ప్రేమ మనం ఏం చేస్తుందంట చెప్పాలి? విశ్వాసంలో నుంచి దిగజారిపోయేటట్టు చేస్తుందంట. చెప్పాలి, విశ్వాసంలో నుంచి. అంటే మనం పడిపోతామంటే కారణం ఒకటి మనం చూడొచ్చు. ఏంటది? ఇహలోకాన్ని. ఇహలోకం అంటే మన ఇల్లు, మనకున్న పనులు, వ్యాపారాలు, మనకున్న పిల్లలు, మనకున్న సమస్తము, డబ్బు, ఇన్ని వీటితో ప్రేమించామనుకోండి మనం ఏమైపోతాం? విశ్వాసంలో దిగజారిపోతాం. ఇదొక కారణం. ఇంకో మాట కూడా చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి.
చూసారా? లోకంలో కానీ లోకంలో ఉన్నవాడిని కానీ వాటిని కానీ ఏం చేద్దంట? ప్రేమించొద్దన్నాడు. మనం ఏం చేద్దాం? సన్నగిలిపోతున్నామంటే, విశ్వాసంలో పడిపోతున్నామంటే ఏం చేస్తామో తెలుసా? లోకంలో ఉన్న వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తున్నాం, లోకాన్ని ప్రేమిస్తున్నాం. ఈ ప్రాంతం ఎంత బాగుంది, ఈ దేశం ఎంత బాగుంది, ఈ రాష్ట్రం ఎంత బాగుంది, లేకపోతే నా ఇల్లు ఎలా ఉంది, నా పని ఎంత బాగుంటుందో, నేను సంపాదించే సంపాదన ఎంత బాగుంటుందో, ఏటికైనా ఆశ ఎక్కువైపోయింది, వేటి ఎక్కువ ఇష్టపడిపోతున్నాం. లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే ఎవరు మన దగ్గర ఉంటారంట? చదవండి కిందమాట. ఎవరైనా లోకమును ప్రేమించిన ఎడల దేవుని ప్రేమంట. అంటే ఎక్కువగా నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావంటే, నువ్వు విశ్వాసం దిగజారిపోతున్నావంటే నీకు ఏ ప్రేమ ఉందని అర్థం? ఏ ప్రేమ ఉందని అర్థం? దేవుని ప్రేమించే ప్రేమ మనకి, లోకాన్ని ప్రేమించే ప్రేమ. దేవుడు మన దగ్గర, దేవుడు మనల్ని ప్రేమించినంట. దేవుడు ప్రేమించని ప్రేమ మన ఈ లోకంలో బ్రతకనిస్తుందా? దేవుడు మన మీద ప్రేమ లేకపోతే మనం లోకంలో జీవించడం అవుతుందా? చూసారా ఎలాంటి పరిస్థితుల్లో మన ఆత్మస్థితి ఉందో చూడండి. దిగజారిపోతున్నాం. ఇంకా ఆత్మస్థితి పడిపోతుంది. బలపరుచుకోవాలండి. ఎవరో చెప్పేది కాదండి, దేవుడు వాక్యం ఉంది నాతో మాట్లాడడానికి, మీతో మాట్లాడడానికి. మన ఆత్మస్థితి పాడైపోతుంటే మన కట్టడానికి దేవుడి మాట ఉందండి. దేవుడి మాట ఎవరై ఉన్నారు? యోహాను సువార్త మొదట్లో వాక్యము దేవుడై ఉన్నారు. అర్థమవుతుందా? వాక్యం ఎవరై ఉన్నారంట? అంటే మనం మాట్లాడుతున్న ఈ మాటలు దేవుడు మనకు చెరుకున్నాం కదా, ఈ మాటలు దేవుడు. మరి దేవుడు మాటగా వస్తున్నప్పుడు అంగీకరించుద్దా? తలంచుద్దా? అంటే నన్ను మనల్ని దిద్దడానికి దేవుడు ఇది ఈ మాట చెప్తున్నాడు. మన ఆత్మస్థితి పతనమైపోతున్నప్పుడు మనల్ని లేవనెత్తడానికి ఎంతో ఆశపడుతున్నాడు, ఎన్నో విషయాలు చెప్తున్నాడు మనకి దేవుడు. ఇహలోకాన్ని ప్రేమించొద్దు, నీ ప్రేమ సన్నగిలిపోతుంది. చూడు, చాలా మంది ఎలా ఉంటుంది తెలుసా? సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 18వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం చూడండి. వెళ్ళనీయక దావీదు భావించుకొని సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం చూస్తున్నారా? తప్పు చేయండి. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి రాగా చదవ చేరుకునేది. దావీదు తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. ఇక్కడ దావీదు యోనాతాను గురించి చాలా విషయాలు తెలుసు. దావీదు ఒక రాజు. యోనాతాను ఎవరు? ఏమంటే ఇక్కడ యోనాతాను ఏమో సౌలు కొడుకు. అయితే సౌలు కొడుకుని ఇతను ప్రేమించి తన వాడిగా తీసుకుని తనతో వాడు నడిపిస్తాడు. చూడండి 9వ వచనం. కాబట్టి నాత నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఇక్కడ సౌలేమో దావీదు కుమారుని ఇష్టపడుతున్నాడు, ప్రేమిస్తున్నాడు. దావీదు కుమారుడు కూడా సౌలుని క్షమించాడు. సౌలు కుమారుడు కూడా దావీదుని ప్రేమిస్తున్నాడు. ఇది ఎవరికి ఇష్టము కాలేదు? తండ్రికి ఇష్టం లేదండి. ఏముంది ఇక్కడ? ఏం చూశాడంట? విషపు చూపు. అంటే నీ తోటి వారి మీద ప్రేమ కనుపరచబోవడం. ఏమంటే అదేమవుతుంది? ఏమైపోతుంది? ఆత్మస్థితిలో
సహోదరునిపై విషపు చూపు చూపుదే. ఈ సంఘాల్లో కూడా ఉంటుందండి, అక్కడక్కడ చంపడం అంటే అంతవరకు రాదు, కానీ ఆయన ఎదగనివ్వకూడదు, ఆయన మాటనివ్వకూడదు, ఆయన పాడనివ్వకూడదు, ఆమెని నిలబడివ్వకూడదు, ఇలాంటి విషయాలు. అవునా? ఆలోచించండి. ఇక్కడ ఈ స్థితి ఎలా కనబడుతుంది? ఇలాంటి పరిస్థితులు మన సంఘాల్లో కానీ మన ప్రాంతాల్లో కానీ మనకున్న ఈ స్థితిలో ఉన్నాయంటే మనం ఏమవుతున్నాం మనం అర్థం చేసుకోవాలి. ఆర్థిక స్థితిలో దిగజారిపోతున్నాం. ఈ దిగజారిపోయే పరిస్థితి ఎక్కడికి పోతుంది తెలుసా? ఆర్థిక స్థితిలో పడుతుంది. 99 కరెక్ట్గా చేసి ఒక్కటైనా తప్పిపోయమనుకోండి, మనల్ని ఏమంటారు చూడు, బలానా మంచి విశ్వాసి అక్కడ, నా కుమారుడు అక్కడ 99 బాగా చేసావు, పోలే పోతకుండా దొరుకుతారు కదా, ఏమంటాడు? ఏమంటాడంటే ఒక్క విషయంలో తప్పిపోయాడు. ఆ ఒక్క విషయంలో ఎందుకు ఉండడంటాడు? ఒక్కటి పోయినా నా దగ్గరికి రావడానికి వీలేదని దేవుడు చెప్తాడు. అంటే మనుషులపై, సహోదరులపై ఎప్పుడు కూడా మనం విషపు చూపు, అంటే వాడు ఎదుగుతున్నాడని సహించలేని స్థితి మనలో ఉంటే అదేమంటున్నాడు? ఆత్మీయ స్థితిలో దిగజారిపోవడం. మరొక విషయం కూడా చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మరొకటి కూడా మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మీరు శోధనలో పడిపోకున్నట్లు మెలకువగా ఉండి, అంటే మనం ఎక్కువగా ప్రార్థనలో కూడా గడపలేకపోతున్నామంటే ఒకటి మనం అర్థం చేసుకోవాలి. ఏంటది? ప్రార్థన చేయడం ఎక్కడ పడిపోతాను చెప్పాలి అమ్మా, వినాలి జాగ్రత్త. ప్రార్థన చేయకపోతే ఎక్కడ పడిపోతాం? శోధనలో పడిపోతాం. శోధనలో పడిపోయేవాడు దేవుడికి ఏమవుతాడు? తోరస్తుడు. అంటే శోధనలో పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంట? పాపం చేయకుండా మనం నిలబడాలంటే, పాపం మనం దయచేయకుండా ఉండాలంటే, పాపాన్ని వ్యతిరేకించి బ్రతకాలంటే, దేవుడి దగ్గరగా ఉండాలంటే నువ్వేం చేస్తూ ఉండాలి? డైలీ భోజనం చేస్తామా లేమా? చేస్తున్నామా లేమా? చేస్తాం. కానీ ప్రార్థన చేస్తున్నామా లేదా? డైలీ చెప్పాలి. చాలా మంది ఉపలబ్ధాలు చూసారు. అంటే మన ఆత్మస్థితి ఏమైపోతుంది గుర్తించండి. అంటే మేము ప్రార్థన చేయట్లేదు అని అంటే నా ఆత్మస్థితి పతనమైపోతుంది. జాగ్రత్త. నా ఆత్మస్థితి పతనమైపోతుంది. ఏమైపోతాను? దేవుడికి దూరం అయిపోతాను. దేవుడికి దూరం అయ్యామంటే ఎవరికి దగ్గర అవుతాం? అయితే రెండే రెండు దారి అంటాం పాట. అవునా? ఏ వైపు వెళ్తాం మానవ? ఒకటి పరలోకం. పరలోకం ఉండేది ఎవరు? దేవుడు. పాతాళం వెళ్ళేది ఎవరు? సాతాను. సాతాను నరకం ఎవరి కోసం చేయబడింది? సాతాను కోసం, అతని దూత కోసం అంటారు. నరకం ఎవరి కోసం చేయబడింది అంటే సాతాను కోసం, అతని దూతల కోసం. నువ్వు దేవుడికి దగ్గరగా లేవనుకోండి, ఎవరికి దగ్గరగా ఉన్నట్టు? సాతానుకే. అయితే సాతాను ఎక్కడ ఉంది? ఎక్కడికి వెళ్ళిపోతుంది? నరకం. నీ పరిస్థితి కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది? దిగజారిపోయే ఆత్మీయ స్థితిలో దేవుడికి దూరం అయిపోతావు. దేవుడికి దూరం అయ్యావా నరకానికి ఎంతో దగ్గర అయిపోతుంది. ఎంతో దగ్గర అయిపోతుంది. మరొక మాట కూడా చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1-3 వచనాలు. సహోదరులారా,
ఉమ్, 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 ఉమ్. శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కాదా, మీలో అసూయలు కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్యుల రీతిగా నడుచుకునేవారు కాదా. ఏమున్నాయంటే ఇక్కడ అసూయ కలహం. ఎక్కడ ఉంటాయి అసూయలు కలహాలు చెప్పాలి. లోకంలో అసూయలు కలహాలు ఉండడం ఉంటాయి ఉండవా? సహజం. అసూయలు కలహాలు లోకంలో ఉండడం గొప్పదే, పర్లేదు, మంచిదే. మంచిదే అంటే సరే అనుకోవచ్చు. కానీ ఎక్కడ ఉన్నాయంట? సహోదరుల మధ్య, అందుకంటే సహోదరుల మధ్య ఉన్నాయంట కలహములు. కలహములు ఉన్నాయంట, కక్షలు ఉన్నాయంట. ఇంకా కొన్ని వచనాల్లో మాట్లాడతారు. అప్పటి వరకు ఎంత బాగా చెప్పుకొచ్చాడంట. అసూయతో ఉన్నాడంట సంఘాల్లో. అంటే మనం ఏమవుతున్నాం ఇలాంటి స్థితి నాలో ఉందంటే, ఎవరైనా బాధపడితే నేను భరించలేకపోతానంటే ఏమన్నట్టు? అసూయ. అసూయ నాలో ఉంటే నేను ఏమైపోతున్నట్టు? ఆత్మీయ స్థితిలో జగజారిపోతున్నాను. నేను పాడాలనుకోవడం మంచిది, నేను మాత్రమే పాడాలనుకోవడం అసూయ. నేను మాట్లాడాలనుకోవడం మంచిది, నేను మాత్రమే మాట్లాడడానికి ఎవరు అనుకుంటే అసూయ. ఇది ఏం చేస్తుంది? ఈ ఆత్మీయ స్థితిని నాశనం చేస్తారు. ఒకప్పుడు చాలా బాగున్నారు మాస్టర్ గారు అన్నారు అనుకోండి, అంటే ఇప్పుడు ఎవరు లేదు అంటే అర్థమేంటి? ఆత్మీయ స్థితిలో దగ్గర ఏమన్నా విశ్వాసి ప్రతి వారు చర్చకొచ్చి పాట పాడి ఉంటారండి, మరి ఇప్పుడే రావట్లేదు. ఎందుకని? ఇంకో యహలోకమైన వీటన్నిటిని వారిలో పెట్టేసుకున్నారు. ఏదైనా ఇప్పుడు వరకు మనం ఆర్థిక స్థితిలో దిగజారిపోవడం కారణాలు ఏదైనా ప్రేమ తగ్గిపోవడం. ఇంకోటేంటి చెప్పాలి? ఇంకోటేంటి? విశ్వాసంలో సమయం కాకపోవడం, ప్రార్థన జీవితం తగ్గిపోవడం, ఇంకా అసూయలు కలహాలు వ్యక్తుల్లో లేవడం, ఇంకా సంఘాల్లో ఎవరైనా ఎదిగితే సహించలేని స్థితి. ఇవన్నీ కూడా మన ఆత్మీయ స్థితిని పాడు చేసేయాలండి. ఇంకొక మాట కూడా చూద్దాం. ఇంకా ఏ సంగతుల్లో కూడా మనం ఆత్మీయ స్థితిలో నాశనం అవుతామంటే మరొక విషయాన్ని కూడా చూపిస్తాడు దేవుడు. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం. పిలిచి ఇప్పుడు ఇక్కడ రాజుగా ఒక వ్యక్తి ఇక్కడ ఎన్నుకోబడ్డాడు. అతను అప్పటి వరకు ఉన్న పెద్దలను అడిగి ఏం చేయాలండి అంతేనా? ఇప్పుడు సంఘంలో వచ్చారనుకోండి, కొత్తగా ఆల్రెడీ సంఘం నడుస్తుంది అనుకోండి, నేను ఏం చేయాలి? వచ్చానంటే నేను చెప్పినట్టు మీరు ఏమండి మన యవనస్తులు పిలిచి ఎలా చేద్దాం ఏంటని అడిగారు అనుకోండి, మీరు ఏమంటారు? పెద్దలు ఉన్నారు కదండి, వాళ్ళు ఎప్పటి నుంచో సంఘంలో ఉన్నారు, వాళ్ళ మాట విని నడిపించండి అన్నాడు. లేదు, ఇప్పుడు ఎలా అయిపోయిందంట? యవనస్తులు బలమైన వారండి, ఆ చెప్పినట్టు మనం అన్నాం అనుకోండి, ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? ఆ రాజ్యమే నాశనంకి వెళ్ళిపోయింది. అక్కడ రాజు పరిస్థితి పాడైపోయిందండి. పాడైపోయింది. చదువుతారు అధ్యయనం తెలుస్తుంది. అంటే ఎవరి మాట వినాలి? ఒకవేళ తప్పుడు సలహాలిచ్చే యవనస్తుల మాట వినకూడదు. అంటే చాలా మంది యవనస్తులు ఎలా ఇవ్వగలరు సలహాలు? కొంతమంది ఇంకా జరా మనం చేయడం తప్పేముంది అని అన్నారు అనుకోండి. పెద్దలు ఏమంటారు? మన పూర్వీకుల నుంచి దేవుడు చెప్తున్న మాటలు లాగే ఉన్నాయి, ఈ విధంగానే చెప్పాడు దేవుడు. ఎక్కువ శాతం అలాగే ఉంటాయి కదా.
అయితే సామెతల గ్రంథం ఒక మాట చూద్దాం, ఒక మాట చెప్తున్నాడు. అందుకే సరైన మార్గం చెప్పేవాళ్ళు లేకపోతే సమాజం కూడా పాడైపోతుందండి, సంఘం కూడా నాశనం అయిపోతుంది. 16వ అధ్యాయం సామెతల గ్రంథం 16వ అధ్యాయం 29వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 29వ వచనం. తాగచేయును కాని మార్గంలో వారిని నడిపించును. అంటే వేరే మార్గం తిప్పేవారుగా ఎవరుంటారు? దేవునికి వ్యతిరేకంగా బ్రతికేవాడు. ఇప్పుడు యవనస్తులకి అన్ని పరిపూర్ణమైన స్థితి ఉంటుందా? ఆత్మీయ స్థితి. మన వాళ్ళ సలహా తీసుకు వెళ్ళామనుకోండి, ఏముంటుంది? లోకంలో బ్రతుకుతున్న యవనస్తులు పిలిచి సంఘానికి నడిపించడం మన ఏమంటుంది? సంఘం చర్మ దిగజారిపోతుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఏ సంగతులు ఎలా మీరు ఉండగలిగితే నేను మిమ్మల్ని నడిపిస్తాను. ఎలాంటి పరిస్థితులు మీరు దిగజారిపోతున్నారో జాగ్రత్తగా మీరు తెలుసుకోండి. ఇప్పుడు వాక్యం ద్వారా దేవుడు మాత్రం మాట్లాడుతున్నాడు, మన ఆత్మస్థితి ఎలా నడుస్తూ ఉంది, ఏ ఫాలో అవుతున్నాం, మనం ఎవరు ఫాలో అవుతున్నాం? దేవుడినా మనుషున్నా? దేవుడినా లోకాన్నా? దేవుడు ప్రేమిస్తున్నామా లోకాన్ని ప్రేమిస్తున్నామా? లేకపోతే దేవుడు చెప్తున్న మాటలు వింటున్నామా లోకస్తులు చెప్తున్న మాటలు వింటున్నామా? చాలా మంది అలా చేసేవాళ్ళు ఉన్నారండి. లోకంలో విషయపడుతూ సంఘంలో దోస్తారు. దేవుడు చెప్పని ఏది కూడా మనకి చేర్చడానికి. ఉదాహరణకి ప్రకటన లాస్ట్ వచ్చి ముందు 18 వచ్చిన కూడా ఉంటాయి కదా, ఏమని? ఒకటైనా మీరు దీంతో చేర్చకూడదు, ఒకటి దీనిలో నుంచి తీసివేయకూడదు. తీసేస్తే శిక్ష, కలిపితే శిక్ష. మరి ఎందుకంటే ఇలాంటి పరిస్థితి? జాగ్రత్తగా ఆలోచన. మన ఆత్మస్థితి ఎలా ఉంటుందో మనం కాపాడుకోగలుగుతున్నామా? దేవుడి గురించి మనం నిలబడడానికి స్థిరమైన విశ్వాసంలో బలపడగలుగుతున్నామా? మనం అందుకే మీకు ఎప్పుడు చెప్తున్నాడు, విశ్వాసంలో సాగిపోవడానికి కొనసాగిపోవాలంట. అభివృద్ధి అనేది అలా పెరుగుతూ వెళ్ళాలి కదా కదండి. అభివృద్ధి అనేది పెరుగుతూ వెళ్ళాలి కానీ సనగిలిపోకూడదు. మన విశ్వాసం దిగజారిపోకుండా ఉండాలంటే ప్రయాణం వెళ్ళాలిపోకుండా మన ఆత్మీయస్థితిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆలోచిద్దాం, మన పరిస్థితులు ఇంకేమైనా ఇలా మన జీవితంలో మన ఆత్మీయ స్థితిలో ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉన్నాయేమో, ఇలాంటి పరిస్థితులు ఏమన్నా మనం వాడుతున్నామేమో, మన ఆత్మీయ స్థితికి ఇవన్నీ ఏమన్నా ప్రభావం చూస్తున్నాయేమో చూడండి. దయచేసి ఆలోచిద్దాం, మన ఆత్మీయ స్థితిని కట్టుకుందాం. దేవుని వాక్యం ద్వారా మనతో హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒకవేళ దిగజారిపోతున్నావా విశ్వాసి? ఏమి పాట ఉంటుంది కదండి, దారి తప్పిపోతున్నావా విశ్వాసి, నీ తీరం నేను గమనించావా? అంటే తీరం ఎలాగంటే ఏ తీరం? ఒడ్డుండే తీరం. ఎంతకాలం ఏం కొట్టగలరు? అంతేనా? లోకం అనేది, పాపం అనేది సముద్రం లాంటిదే. కొట్టుకుంటూ 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 పోవాల్సిందే కానీ బ్రతికి బట్ట కట్టే స్థితి ఉండదు. తీరం దేవుడైతే, ఆధారం దేవుడైతే, మనకి స్వాస్థ్యం దేవుడైతే మనం బ్రతకెళ్దాం. ఒకవేళ చనిపోయినా కానీ నిత్యం బ్రతికే స్థితిని మనందరికీ దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దయచేసి ఆ నిత్యమైన స్వాస్థ్యంలో ప్రవేశించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రయత్నించేది ఏది కూడా దక్కదు. ఆలోచించండి, ప్రార్థన చేసుకుని తీసుకున్నాం. ప్రేమలో తండ్రి కృపగలమైన మీ ఉన్నతమైన మార్పులు అనేక విషయాలు తెలియజేయడానికి మీ వాక్యం ద్వారా ఈరోజు మాకు మాట్లాడి అనేక సంగతులు మమ్మల్ని బలపరచాలని స్తోత్రాలు. మార్పు స్థితిలో ఉండడానికి దూరంగా ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించి మార్పు స్థితిని మెరుగుపరుచుకుంటూ మీరు బలపడగలిగే స్థితిని మా అందరికీ నేర్పించుకోండి. ఒకవేళ పాపంలో కానీ ఈ లోక పరిస్థితుల్లో కానీ జీవన శైలిలో కానీ మీకు దూరం అయిపోతున్నాను మన అలాంటి వాటి నుంచి జాగ్రత్తగా మీకు దగ్గర అవ్వడానికి సహాయం మీ ఆత్మ నడిపి మీ గొప్ప దయచేయండి. మాకు వ్యక్తంగా ఉన్న మా హృదయం ఫలింపచేయండి. సమస్త మీ భాగంగా ప్రభావం నివారించుకుంది
యేసుక్రీస్తు వారి దగ్గర స్వామి నడిపించినామో తెలియదు. ఆమె